2025లో ఎవరైతే ఎంబీఏ ఎంసీఏ కోర్సెస్ చేద్దాం అనుకుంటున్నారో మనకు 2025కి సంబంధించిన నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది, లైక్ ఆన్లైన్ అప్లికేషన్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు, సో అలాంటివి ఇంపార్టెంట్ పాయింట్స్ మనకు తెలంగాణ గవర్నమెంట్ వాళ్ళు రిలీజ్ చేస్తారండి. సో ఎవరైతే ఎంబీఏ ఎంసీఏ కోర్సెస్ చేస్తున్నారో నోటిఫికేషన్కి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది. సో వీడియో ఎండ్ వరకు చూడండి. సో ఫస్ట్ ఎవరైతే అండర్ గ్రాడ్యుయేషన్ కావచ్చు, బీటెక్ కావచ్చు, ఏదో ఒక కోర్స్ చేసిన వాళ్ళు మీరు లైక్ ఎంబీఏ ఎంసీఏ కోర్సెస్ చేయాలనుకుంటే మనకు నోటిఫికేషన్ వచ్చేసి 6th మార్చ్ రోజు మనకు నోటిఫికేషన్ వస్తుంది. అంటే డీటెయిల్ నోటిఫికేషన్, ఎంబీఏకి ఎవరు ఎలిజిబుల్, ఎంసీఏకి ఎవరు ఎలిజిబుల్, సో మనకు సిలబస్ ఏ విధంగా ఉంటుంది, ఎగ్జామ్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది, సో అలాంటివి ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నీ మనకు నోటిఫికేషన్ డీటెయిల్గా వస్తుంది. ఈ నోటిఫికేషన్ గురించి కూడా నేను ఒక వీడియో చేశాను. ఆ వీడియో కూడా ఎట్ ద ఎండ్ ఆఫ్ ది వీడియో అటాచ్ చేస్తాను. సో దట్ ఆ వీడియో కూడా చూడండి. సో దట్ మీకు ఎగ్జామ్ ప్యాటర్న్ కావచ్చు, సో అవన్నీ ఇంపార్టెంట్ పాయింట్స్ అందులో చెప్పాను. సో నోటిఫికేషన్ 6th మార్చ్ 2025 రోజు వస్తుంది. సెకండ్ పాయింట్ వచ్చేసి రిజిస్ట్రేషన్. సో మీరు ఎంబీఏ ఎంసీఏ చేయాలనుకుంటే ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. సో దానికన్నా ముందు మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. సో రిజిస్ట్రేషన్ వచ్చేసి 10th మార్చ్ 2025 నుంచి లాస్ట్ డేట్ వచ్చేసి 3rd మే 2025. సో మీకు చాలా టైం ఇస్తారు, అప్పుడు మీరు అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకున్న తర్వాత మనకు ఒక ఆన్లైన్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. సో అప్లికేషన్ ఫీ వచ్చేసి 550. మనకు ఎస్సీ ఎస్టీ పర్సన్స్ విత్ డిసబిలిటీ ఉన్న వాళ్ళకి 550 రూపీస్, ఓసీ బీసీ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి 750 మనకు అప్లికేషన్ ఛార్జెస్ ఉంటాయి. సో 4th పాయింట్ వచ్చేసి మనకు ఆన్లైన్ ఎగ్జామినేషన్. సో ఎవరైతే ఈ ఎంబీఏ ఎంసీఏ కోర్సెస్ చేస్తున్నారో మీకు 8th 9th రోజు మీకు ఎగ్జామ్స్ ఉంటాయి. సో 8th రోజు కొంతమందికి ఉంటుంది, 9th మందికి కొంతమందికి ఉంటుంది. ఎందుకంటే ఎక్కువ స్టూడెంట్స్ రాసేది ఎంబీఏ ఎంసీఏ కోర్సెస్ అండి. సో నియర్లీ లాస్ట్ ఇయర్ మనకు ఒక 70,000 to 80,000 మెంబర్స్ రాశారు కాబట్టి మనకు అందరు ఒకే రోజు ఎగ్జామ్ ఉండదు. సో కొంతమందికి ఒక రోజు ఉంటుంది. ఆ ఒక్క రోజు కూడా 2 షిఫ్ట్స్ ఉంటాయి. కొంతమందికి మార్నింగ్ షిఫ్ట్, కొంతమందికి మధ్యాహ్నం షిఫ్ట్ ఉంటుంది. సో మార్నింగ్ వచ్చేసి మనకు టైమింగ్స్ 10 to 12:30 ఒక షిఫ్ట్లో ఉంటుంది. సో మనకు ఎగ్జామ్ వచ్చేసి 2.5 hours ఉంటుంది. సో టోటల్ 4 షిఫ్ట్స్ ఉంటాయి. సో మీకు ఏదో ఒక షిఫ్ట్లో ఎగ్జామ్ ఉంటుంది. సో 8th or 9th రోజు మార్నింగ్ ఆర్ ఆఫ్టర్నూన్ సెషన్లో ఏదో ఒక సెషన్లో మీకు ఎగ్జామ్ ఉంటుంది. సో ఇవి మనకు ఎగ్జామ్కి సంబంధించినవి. సో మెయిన్గా ఎవరైతే ఈ ఎంబీఏ ఎంసీఏ కోర్సెస్ చేస్తున్నారో మన ఛానల్ ద్వారా మీకు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కావచ్చు, ఏ కాలేజ్ బాగుంటాయి, సో మీకు ప్రీవియస్ ఇయర్స్ కట్ ఆఫ్స్ కావచ్చు, సో మీకు లైక్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏ విధంగా వస్తాయి, సిలబస్ ఎలాంటి క్వశ్చన్స్ చదివితే మీకు మంచి ర్యాంక్స్ కావచ్చు, మంచి మార్క్స్ రావడానికి ఇలాంటివి ఇంపార్టెంట్ వీడియోస్ అన్ని చేయడం జరుగుతుందండి. సో తెలంగాణ ఐసెట్కి సంబంధించిన డీటెయిల్ వీడియో చేశాను, లైక్ ఎవరెవరు ఎలిజిబుల్, ఏ కోర్స్కి ఎవరు ఎలిజిబుల్, ఆ వీడియో కూడా నేను ఇప్పుడు అటాచ్ చేస్తాను ఇదే వీడియోలో. సో ఎవరైతే ఈ తెలంగాణ ఐసెట్ 2025 ఎగ్జామ్ రాద్దాం అనుకుంటున్నారో ఆ వీడియో చూడండి. అండ్ ఈ ఐసెట్కి సంబంధించిన ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మెయిన్గా మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి. సో ఇంపార్టెంట్ సిలబస్ కావచ్చు, బుక్స్ కావచ్చు, ఎగ్జామ్ ప్యాటర్న్స్, ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ కావచ్చు, అలాంటి ఇంపార్టెంట్ పీడిఎఫ్స్ కావచ్చు, లింక్స్ కావచ్చు, అన్నీ మన టెలిగ్రామ్ ఛానల్లో షేర్ చేయడం జరుగుతుంది. దానికి సంబంధించిన లింక్ కూడా కింద కమెంట్ సెక్షన్లో పిన్ చేసి పెట్టాను. సో మీకు ఏ చిన్న డౌట్ ఉన్నా కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. And thank you for watching my video.